వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దేశ స్వాతంత్ర్యం కోసం తెలుగు నేల ఎన్నో కార్యక్రమాలు చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం గుంటూరు జిల్లాకు చెందిన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. దేశం అంటే భక్తి అని మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శాంతి అహింస ఆయుధాల ద్వారా ప్రజలు స్వాతంత్రాన్ని సాధించుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సంఘాలకు వాక్ స్వాతంత్రం వచ్చిందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కళ్లల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలపై జగన్ అనవసర ఆంక్షలతో సంక్షేమ పథకాలకు కోత పెట్టారని వివరించారు. సంవత్సరానికి 250 రూపాయలు పెన్షన్ పెంపు మాత్రమే కాదు, చంద్రబాబు ఇచ్చిన 6 హామీలకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తన ధ్యేయమన్నారు. ఇప్పటికీ డిఎస్సి ప్రకటించి మరోవైపు పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో 22,800 టన్నుల ఎరువులను రైతులకు అందించామన్నారు. పాడి రైతులకు 20 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మత్స్యకారులను కూడా ఆదుకుంటాం. గుంటూరు ఛానల్ అభివృద్ధికి నిధులు విడుదలయ్యాయి. ఎన్టీఆర్ వైద్య సేవను పటిష్టంగా అమలు చేస్తాం. తల్లికి వందనం అమలు చేస్తాం. 560 పాఠశాలలను అప్గ్రేడ్ చేస్తాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నడుపుతున్నాం. పింఛను పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అని మంత్రి లోకేష్ అన్నారు. గ్రామీణ నీటి మిషన్ అమలు, నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నిలిచిపోయిన అమరావతి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ స్వాతంత్రం దినోత్సవ వేడుకలను తన జీవితంలో మర్చిపోలేను అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.